ఓకే. మహమ్మద్ అలీ గారి వల్ల మీరు ఇవాళ హైదరాబాద్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని, అక్కడ ఒక ఆటోని ఏర్పాటు చేసుకొని, అక్కడ మీ భోజన వసతులు ఏర్పాటు చేసుకోవడానికి అన్నిటికీ కారణం మీ మహమ్మద్ అలీ గారు. అవును సార్. సో మహమ్మద్ అలీ గారి గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆది గారు, ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన మీకు చేస్తున్న సహాయం గురించి మీ మాటల్లో చెప్పొచ్చా? సార్ జనరల్గా ఏంటంటే ఆయన మాతో ఉన్నంతసేపు మేము చెప్పేది ఒకటే మాట అండి. మాతో అతను ఉన్నంతసేపు మాకు కనిపించదు అనే ఒక భావం అనేది ఉండదు. ఎందుకంటే ఒక మామూలుగా అతను మా ఫ్యామిలీ నెంబర్ కంటే కూడా ఎక్కువగా, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఏ వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేను రాను అన్నాడు. వర్షం వచ్చినా ఏది వచ్చినా సరే ఆయన చాలా ఫోన్ చేయగానే వచ్చేస్తాడన్నమాట. అది ఒక రకంగా దేవుడు మాకు ఇచ్చిన వరం అనుకోవాలండి అతను. సో మహమ్మద్ అలీ గారికి మీరేమన్నా హెల్ప్ చేయాలనుకుంటున్నారా? అది గారు భవిష్యత్తులో పెద్దగా అయిన తర్వాత కంపల్సరీగా సార్ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మేము ఆయన రుణం తీర్చుకునేంత ఇది కాదు, కానీ మా చేతనైంది ఆయన ఏదన్నా అవసరంలో ఉన్నప్పటికీ మా చేతనైన హెల్ప్ కంపల్సరీగా చేయాలనేది ఒక ఆశ అండి. ఎందుకంటే ఆయన రుణం తీర్చుకునేదంటే ఈ జన్మకైతే సాధ్యపడదు. ఎందుకంటే ఆయన అంత హెల్ప్ చేస్తారనమాట.